ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు వారి దయగలిగిన నామమున ఈరోజు ఉపవాస వాక్య ధ్యానమునకు దేవుని పేరట ప్రతి ఒక్కరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు సాధారణంగా మనకు మీ జీవితంలో కూడా ఎదురై ఉంటాయి. ఏంటంటే గాలిలో దీపం పెట్టి దేవునిదే భారం అంటే ఎట్లా చెప్పండి? ఎట్లా? ఏదో ఒక పని చేయాలా, మనం ఏదో ఒకటి చేయాలా, అట్లా వదిలిపెడితే ఎట్లా అని మీకు ఎదురయ్యి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఎదురయ్యి ఉండొచ్చు. నిజానికి దేవుని శక్తిని తెలుసుకున్నవారు, దేవుని శక్తి ఎలా ఉంటుందంటే గాల్లో దీపం కాదు కానీ సుడిగాలిలో మిణుకు అనే దీపాన్ని పెట్టి దేవునిదే భారం అని చెప్పవచ్చు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగును కాక. ఆమేన్. దేవుని శక్తి అంతటిది. మిణుకు అనే దీపాలు ఉంటాయి కదా, ఉంటదా పోతుందా ఇది? అలాంటి దీపాన్ని సుడిగాలిలో పెట్టి దేవునిదే భారం అని చెప్పొచ్చు. నేనైతే అట్లనే చెప్తా. లేఖనాల్లో నుంచి మనము ఈరోజు చూద్దాం. మన విశ్వాసము, మనము నమ్ముకున్నది చీకటిలో తడువులాడేటువంటి విశ్వాసం కాదు. చీకట్లో తడుములాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇటు పోయి ఏం తగులుతుందో అని. మనమైతే చీకటిలో తడుములాడే పనే లేదు, ఆ సుడిగాలిలో భయపడేటువంటి పనే లేదు. ఎందుకంటే మన దేవుడు వెలుగై ఉండి చీకటిలో ఉన్నా సరే, సుడిగాలిలో ఉన్నా సరే మనలను ప్రజ్వలింప చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పేతురు ఒక మాట చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? మీరు చెప్పండి, ఎక్కడున్నాడు యేసు ప్రభు? లేఖనంలో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం, చివరి వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మన రక్షకుడు ఆకాశమందున్నటువంటి దేవుడు ఉన్నాడు కదా ఒక ఆయన. అందరి జీవితాలను తారుమారు చేసే దేవుడు. ఆ దేవునికి కుడి పక్కనే, ఇక్కడనే కూర్చున్నాడు, పక్కనే ఉన్నాడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు మీద మనము విశ్వాసం పెట్టుకొని చీకటిలో, సుడిగుండాల మధ్యలో, సుడిగాలితో పాటు ఏమైతే ఉన్నామంటే కొట్టుకుపోతామా ఉంటామా అనే పరిస్థితుల్లో ఉన్నాము. అయితే మనము నమ్ముకున్న దేవుడు ఆకాశంలో ఉండి దేవునికి కుడి పక్కన కూర్చున్నాడు. ఈ కనపడి ప్రాణత్యాగము చేసి తిరిగి ప్రాణాన్ని తెచ్చుకొని లేచిన దేవుడే కనపడట్లేదు అనుకుంటే, వినపడట్లేదు అనుకుంటే, మళ్ళీ ఈయన పక్కన ఇంకొకళ్ళు ఎవర్రా? అసలు మొదటే ఉంటనే అని తెలియదు. ఆయన నమ్ముకొని ఆయనే లేడు అనుకుంటే ఆయన పక్కన ఏనే ఎవర్రా? ఇంకా తనకే లేదు మెడకొక డోల్ అన్నట్టు, నీకు మొదలు అసలు యేసు ప్రభు మీదనే అసలు ఆయన ఉన్నదో లేదో నీకే నమ్ముకోలేదు. నువ్వే అంతటి మాత్రం కొన్నావు. ఆయన పక్కన ఎవరో ఇంకొక ఆయన ఉన్నాడంట. ఆయన ఎవరు అని అడిగితే పదండి లేఖనాల్లో చూద్దాం. ఆయన ఎవరంటే
నిర్గమకాండం తీద్దాం. నిర్గమకాండంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఏమనంటే 12వ అధ్యాయము 41వ వచనంలో, ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను. దేవుని సేనలంట దేవుని ప్రజలతో పాటుగా బయలుదేరి వెళ్ళిపోయింది అంట. లేదు, వెళ్ళిపోయింది దేవుని సేనలు. కనురెప్ప ఉన్నది కదా, కనురెప్ప. ఆ రెప్ప కంటిని ఎలాగైతే కాపాడుతుందో, ఈ యేసు ప్రభు పక్కన వేరే ఒక ఆయన ఉన్నాడని చెప్పినది మనం చెప్పుకున్నాం కదా. ఈ ఒక ఆయన కంటి మీద రెప్ప కన్నును కాపాడుకున్నప్పుడు, ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏ ప్రజలైతే కంటిలాగా ఉన్నారో ఆ ప్రజలను ఈ యెహోవా సేనలు రెప్పలాగా కాపాడుకున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవరైతే అజ్ఞానంతో మట్టి మీద పోసుకొని కనపడకుండా మాట్లాడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళకి నేను చెప్పట్లేదు, కానీ అజ్ఞానముతో అవిశ్వాసముతో ఉన్నటువంటి వారికే చెప్తా ఉన్నా. మనకు తెలియాల, మనుషులు చెప్పేటువంటి ఆ మన్నుని అవిశ్వాసపు మాటలను మీద పోసుకొని గుడ్డిగా ఉండొద్దు. మనము విశ్వసించిన దేవుడు కన్ను మీద రెప్ప ఏ రీతిగా కాపాడుకుంటుందో కంటిని, ఆ రీతిగా దేవుడు మనల్ని కాపాడుకుంటాడు. ఈ సేనలు ఎవరు? నేను మొదట్లో బైబిల్ చదివినప్పుడు అర్థం కాకపోయేది. ఈ యెహోవా సేనలు ఎవరు అని చెప్పి నేను ఆలోచన చేస్తే, తర్వాత ఎప్పుడుకో వాళ్ళు చెప్తే కాదు, లేఖనాల్లో నుంచి దేవుడు తెలియజేస్తే తెలిసిపోయింది. ఈ యెహోవా సేనలు ఎవరంటే, పాపం దేవుని ప్రజలు దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు కదా. ఇప్పుడే ఇట్లాగ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా దేవుని కోసం గట్టిగా నిలబడతా ఉంటే, అసలు ఆ కనపడని దేవుని గురించి బిర్రుగా బెదిరించుకొని ఉంటే ఇంకెన్ని మాటలు అంటారో అని దేవుడు ఏం చేసిందంటే, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడైనా సరే ఆ ప్రాంతంలో దేవుని సేనలని, దేవదూతలని వారితో పాటు ఉంచిండు. మీరున్నాండి, మనుషుడు బలహీనుడు, శరీరం ఉన్నటువంటి మనుషుడు బలహీనుడని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఈ బలహీనునికి దేవుని వాక్యం వచ్చినట్లయితే పక్కనున్నటువంటి బలహీనమైనటువంటివి ఏం చేస్తాయంటే, మనుషులు ఏం చేస్తారంటే బలాన్ని చూపించాలనుకొని ఉంటారు. అందుకే దేవుడు ఏం చేసినంటే, వాళ్ళ గురించి తెలుసు కదా, దేవుని సేనలని దేవుని ప్రజలతో పాటు ఉంచి ఏ కష్టం వచ్చినా, వారికి ఏ ఇబ్బంది అనిపించినా ఎంబడే నాకు తీసుకొచ్చి చెప్పండి అని దేవుడు దేవుని సేనలని ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలతో పాటు నిలబెట్టిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలు ఏ పరిస్థితిలో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఒంటరి అయితే కాదు. వారికి దేవుని దూతలు అండగా ఉంటారు. వారిని కాపాడుకోవటానికి వారు చేసే ప్రతి పనిని కూడా దేవునికి చేరేస్తూ ఉంటారు. వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వారి గురించి కూడా దేవునికి చేరేస్తూ ఉంటారు. వారిని ఎన్ని మాటలు అయితే ఎవరైతే అంటూ ఉన్నారో, ఎన్ని అవమానాల పాలు నిందల పాలు చేస్తూ ఉన్నారో, వాళ్ళందరి గురించినటువంటి డేటా, ఆ సమాచారం అంతా కూడా దేవుని దగ్గరికి చేరుతా ఉంటది. ఆమె ఈ దేవుని దూతలు సంరక్షించుకుంటూనే దేవుని ప్రజలను వాళ్ళకి కలిగే ప్రతి సమస్యని, వారికి వచ్చేటువంటి ప్రతి బాధని కూడా దేవుని సన్నిధికి తీసుకొని పోతా ఉంటారు. ఈ దేవుడు ఇంతగా తోడయ్యుండి మనల్ని రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. మొదటి పేతురులో మనం చదువుకున్నాం కదా, ఈ యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే దేవునికి కుడి పక్కనే కూర్చోండి.
ఆ దేవుడు ఈ ప్రజలను ఆ వాగ్దాన దేశమైనటువంటి కనాను దేశంలోనికి నడిపించుకొని పోయాడు. శ్రమలు పడ్డారు కదా, ఎన్నో ఇబ్బందులకి కష్టాలకు ఓర్చి ఆయన కోసం ఎదురు చూశారు కదా. ఎదురు చూసిన దేవుడు వారిని ఏం చేసిందంటే కనాను దేశంలోనికి తీసుకుపోయినట్లు రాయబడి ఉన్నది. తర్వాత నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో చూద్దాం. ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. నీవు కనానీయులను ఆ దేశ వాసులను జయించి తమకు మనసు వచ్చినట్టు చేయుటకు వారి రాజులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించుతవి. ఏ ప్రదేశంలో అయితే అవమానించబడ్డారో, నిందించబడ్డారో అక్కడ జయోత్సవంతో బయటికి రావటం జరిగింది. తర్వాత ఆ ప్రజల సంతానము ఏమైందంటే కనాను దేశాన్ని, దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశాన్ని ఏం చేసిందంటే వారికి అప్పజెప్పటమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ దేశ ప్రజలు ఉంటారు కదా, వారిని ఈ దేవుని ప్రజలకు అప్పచెప్పటం జరిగింది. మీ ఇష్టం వచ్చినట్లు చేయండి, ఆ దేశ ప్రజల్ని మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అని దేవుని ప్రజలకి వారి శత్రువులను అప్పచెప్పాడు. ఆయన మాట ఎన్నడూ తప్పిపోదు. యేసు ప్రభు చేసినటువంటి ఏ మాట కూడా ఎప్పుడు కూడా తప్పిపోదు. మొదట తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి ఆ వాక్యాన్ని ఏదైతే ఉన్నదో నెరవేరేంత వరకు కనురెప్పను కాపాడుకున్నట్లు దేవుడు ఏం చేసిందంటే ఇశ్రాయేలీయులను దేవుని దూతల చేత సంరక్షించుకుంటూ పోయిండు. ఆ తర్వాత ఆయన వాళ్ళకి ఇస్తా అని చెప్పినటువంటి ఆ దేశాన్ని వాళ్ళకి అప్పచెప్పాడు. ఈరోజు అదే దేవుడు మనకు వాగ్దానం చేసి సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు వాగ్దానము మనకు ఏమిటంటే నెహెమ్యా గ్రంథంలో నుంచి 9వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. నీవు నీతిమంతుడు అయ్యింది, నీ మాట చొప్పున జరిగించుతుంది. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచుతుంది. ఎర్ర సముద్రము వద్ద వారి మొరను నీవు వింటివి. ఆ దేవుని దూతలు ఎక్కడైతే సంరక్షించుకున్నారో ఆ ఐగుప్తు దేశంలో వారు పడిన శ్రమను నీవు చూసి ఏం చేసావంటే నీతిమంతుడు అయినటువంటి నీవు నీ మాట చొప్పున సరిగించుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట ఇస్తే, వాగ్దానము చేస్తే ఆ మాట ప్రకారముగా ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆ మాట ఆ సంవత్సరాలతో పాటు గతించిపోకుండా 100 సంవత్సరాల తర్వాత కూడా ఆ మాట నెరవేర్పులోనికి వచ్చి ఆ మాట నెరవేర్పుని దేవుని ప్రజలు అనుభవించారు. ఈ కుడి ప్రక్కనే ఉన్నాడు కదా యేసుప్రభు, దేవుని కుడి ప్రక్కనే ఉన్నాడు కదా యేసుప్రభు. మనకు చేసినటువంటి వాగ్దానాలన్నిటినీ కూడా మన జీవితంలో మనకు చేయబడినటువంటి వాగ్దానాలన్నిటినీ కూడా ఈ యేసు ప్రభు ఆ కుడి ప్రక్కన ఉండి మనకేం చేస్తాడంటే దేవుడు ఎలాగైతే నీతిమంతుడుగా ఉన్నాడో ఆ నీతిమంతునే కుడి ప్రక్కన ఆశీనుడైనటువంటి మన రక్షకుడు కూడా మనకు చేసిన వాగ్దానాలన్నిటిని కూడా నెరవేరుస్తాడు. పెళ్లి కాదు, అదే కాకుండా ఆయన దూతలను మనకి తోడుగా ఉంచి కనురెప్పలాగా మనల్ని కాపాడుకుంటూ పోతాడు. ఆమె కంటి రెప్ప ఎలాగైతే రక్షణ ఇస్తుందో అలాగా ఆయన దూతలను మనకు దేవుడిచ్చి మనల్ని సంరక్షిస్తాడు. ఈ నీతిమంతుని యొక్క ఆధీనంలో ఉన్న మనము ఆయన చేసినటువంటి వాగ్దానాలను పొందుకుందాం. ఆయన మనకు చేసిన ప్రతి వాగ్దానము తప్పక నెరవేరుతుంది. ఈరోజు మన వాగ్దానము ఏమిటంటే ఆయన నీతిమంతుడై ఉండి ఆయన మాటను నెరవేర్చే దేవుడు.
ఎందుకంటే ఈ నీతిమంతుడు కూర్చున్నది పాత నిబంధనలో ఇచ్చిన మాటను వందల సంవత్సరాల తర్వాత నెరవేర్చినటువంటి దేవుని కుడి ప్రక్కన కూర్చున్నాడు. ఆమె ఆ ఇద్దరు ఈ రోజున మనకి వారి యొక్క వాగ్దానాన్ని తప్పక నెరవేర్చుతారు. ఆమె ఏ మనుషుడైతే పశువులు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పశువులు తెలుసు కదా, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాయి. అలాగ ప్రవర్తించే మనుషుల యొక్క అహంకారాన్ని, గర్వాన్ని అనగదొక్కే దేవుడు మన దేవుడు. మన ముందు ఎంతటి అహంకారులైనా సరే అణచబడతారు, అణిగిపోతారు. ఆ అణగగొట్టే దేవునికి ఆయన వాగ్దానం నెరవేర్చమని ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నిజముగా నీ వాక్యము సత్యము. ఎందుకంటే నీవు నీతిమంతుడవు అయిన నీవు నీ మందిరమును జ్ఞాపకము చేసుకోనమని నీవు ఇచ్చిన మాట ప్రకారముగా నీ పరిచర్యను కొనసాగించుటకు బలమును, పరలోకపు జీవమును, లోకపు తండ్రి వెలుగులు నీ పరిశుద్ధతను బట్టి అనుగ్రహించి లోకములో నీ రక్షణ స్వార్థను ప్రకటిస్తూ ఉండగా అనేకులకు తండ్రి ఈ లోకమందు పరలోకపు నీ జీవమును పొందుకొని ప్రజ్వలించుటకు కృప చూపించమని, చేర్చబడుచు ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీ కృపలో దర్శించి దీవెనకరముగా మార్చండి. అయ్యా, వారు దీవించబడాలా, మీ మందిరము దీవించబడాలా. వారి యొక్క జీవితాలలో ఉన్న ప్రతి లేమిని పారద్రోలి మీ మందిరములకు తండ్రి మీ పరిశుద్ధతను బట్టి మీ గొప్ప నామము మహిమపరచబడినట్లు నీ సన్నిధికి వచ్చి వారి యొక్క అర్పణలు అర్పించినట్లు మీ కుడి చేతితో గొప్ప కార్యములను తండ్రి మీ మందిరంలో జరిగించండి. ఈ పరిచర్యని, ఈ ప్రార్థనలను అనుసరించు ఉన్న ప్రతి సహోదరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా, ఈ దినపు దీవెనల చేత వారిని నింపండి. మీ పాదముల చేత ఈ ఉపవాస మనవులు ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నిత్యము కృప చూపగలిగిన దేవుని యొక్క శాశ్వత కాలపు కనికరము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.